ఆలగడ్డ అంటే రెండు రాష్ట్ర ప్రజలకి గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు. ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని తిరిగేలాగా రాజకీయాలు ఇక్కడ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత నిజంగా అంటే రాక్షస పరిపాలన, ఎంత సాడిజం అంటే, ఎంత సైకోయిజం అంటే, ముఖ్యమంత్రిని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేది ఈయన ఇంకొక 10 మందిని తయారు చేస్తున్నాడు నియోజకవర్గంలో. తప్పుడు కేసులు పెట్టి, ఇదే రుద్రవరం మండలంలో తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను జైల్లో పెట్టి కొట్టించి, ఆ కొట్టిస్తున్నప్పుడు వీడియో తీసి ఎమ్మెల్యేకి పంపించినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎంత సాడిజం అంటే అదొక ఆనందం. పక్కనోడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక ఆనందం, పక్కనోడి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారంటే అదొక సంతోషం. వీళ్ళేదో సాధించినట్టు.